ఆడియో 1, ఆడియో 2 ఇలా అలెక్కే వాళ్ళవి వరుసగా లీక్ అవుతున్నాయి. వాళ్ళ వాట్సాప్ చాట్ కూడా మరీ తిడతానే పెడుతున్నారు. వాయిస్ నోట్లు అయ్యి. మళ్ళీ డిలీట్ చేసేసి తెలియక పెట్టామంటున్నారు. రీసెంట్‌గా మనం చూసిన ఆడియోస్ అన్నీ ఒక ఎత్తయితే, నేను నిన్న ఒక క్లిప్ ఇది ఫిఫ్త్ ఆడియో లీక్ లాగే అనిపించింది చూత్తాకి. కానీ నిజమా కాదో తెలీదు కాబట్టి నేను అది ఏం ప్లే చేయట్లే. ఎవరన్నా చేశాక అది నిజమైతే నేను కూడా ఇంకో వీడియో అనేది చేస్తా. వీళ్ళు వరుసగా మరి ఎందుకిలా తిడతా ఉన్నారు? ప్రస్తుతానికైతే సారీ చెప్పారు కాబట్టి ఇక్కడితో ఈ టాపిక్ అనేది అయిపోయిద్ది. ఎవరు మాట్లాడరు. ఎందుకంటే తిట్టిన వ్యక్తులకి సారీ చెప్పాలని అందరూ వీడియోలు చేశారు. అలాగే అలెక్కే గారొచ్చారు, సారీ చెప్పారు. అక్కడితో ఇదంతా అయిపోయింది అని మనం అనుకోవచ్చు. కానీ ఇంక వీళ్ళ బిజినెస్ అనేది అదైతే స్టార్ట్ అవ్వదు. వీళ్ళు వేరే బిజినెస్ పెట్టుకోవడమే. అంటే ఇప్పుడు పచ్చళ్ళు మ్యాక్సిమం వీళ్ళ దగ్గర ఎవరు కొనరు. కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పచ్చళ్ళు స్టార్ట్ చేయటమే. ఇది చాలామంది అంటున్నారు. ఎందుకంటే ప్రెజెంట్ ఇప్పుడు ఇంత గొడవ జరిగాక మళ్ళీ వీళ్ళ దగ్గరికే వెళ్ళి పచ్చళ్ళు కొనాలని ఎవ్వరూ అనుకోరు. ఎవరో ఇంకా కొంతమంది వాళ్ళని అభిమానించే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మాత్రమే వీళ్ళ దగ్గర ఇంకా పచ్చళ్ళు కొనటానికి ట్రై చేస్తారు గానీ, ఇంకా నార్మల్ ఆడియన్స్ కానీ, మామూలుగా నార్మల్గా పచ్చళ్ళు కొందాం అనుకునే వాళ్ళు కానీ, ఇప్పుడు ఇంత గొడవ అయిన తర్వాత వీళ్ళ బిజినెస్ క్లోజ్ అయిపోయిందని వాళ్ళే చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు వాట్సాప్‌లో ఎవరు ఆర్డర్ చేయట్లేదు. అలాగే వెబ్‌సైట్‌లోకి వెళ్ళి ఎవరు ఆర్డర్ పెట్టట్లేదు. ఇంకెక్కడితో మ్యాక్సిమం అలెక్కా చిట్టి పికిల్స్ అనేది ఆగిపోయిద్ది అని నేనైతే అనుకుంటున్నాను ఓవరాల్‌గా. అయితే సారీ చెప్పడం మంచిదే కానీ, సారీ ఏమని మామూలుగా ఇంకా అందరూ ఫోర్స్ చేసుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క గాని, చెల్లి గాని చెప్పి ఉంటారు. "నువ్వు సారీ చెప్పేసేయి, గొడవ బాగా పెద్దదవుతుందని." కామెంట్‌లో కూడా అందరూ అదే పెట్టారు. సారీ చెప్తే అక్కడితో అయిపోయిద్ది. లేదంటే ఇది చాలా పెద్దదయిద్ది అని చెప్పి అందరూ చెప్పడంతో తనొచ్చి సారీ అయితే చెప్పడం జరిగింది. మరి ఇక్కడితో ఈ గొడవ ఆగిపోతుందా లేదా అనేది మాత్రం చూడాలి.